ఇటు జీజీహెచ్లో జోగి రమేష్, జోగి రాము వైద్య పరీక్షలు ముగిశాయి. తదుపరి జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వరి కొద్దిసేపటి కిందటే జీజీహెచ్ నుండి మాజీ మంత్రి జోగి రమేష్ను తీసుకెళ్లారు. మరి కాసేపట్లో ఆ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టున్నారు. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా, ఇద్దరిని కూడా ఈ నకిలీ మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఇద్దరిని కూడా. ఆశ్చర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని వైన్ షాపులు, బెల్ షాపులు, బార్ షాపుల ద్వారా ప్రజలకి తాగిస్తే దాన్ని బయట పెట్టినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ పైన కక్షపూరితంగా ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. నిన్న ఎక్కడైతే కాశీబుగ్గలో జరిగినటువంటి ప్రమాదం ఉందో 9 మంది వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు ప్రభుత్వ వైఫల్యం వల్ల, పోలీసుల వైఫల్యం వల్ల మరణిస్తే ఆ అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఇప్పుడు జాతీయ మీడియా సైతం దానిపైన చర్చిస్తోంది. తరచూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున మరణిస్తున్నటువంటి పరిస్థితి, తొక్కిసలాటలు సంభవించి అంశాలపైన చర్చ జరుగుతుంది. ఈ చర్చను డైవర్ట్ చేయడం కోసం జోగి రమేష్ అరెస్ట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. రిమాండ్ కోరనున్నారు ఎక్సైజ్ పోలీసులు. అయితే రిమాండ్కి సంబంధించి జోగి రమేష్ న్యాయవాదులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం అంతా కూడా ఇప్పటికే కోర్టుకు చేరుకుంది. ఖచ్చితంగా రిమాండ్ను వ్యతిరేకించనున్నారు. రిమాండ్కి అసలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. A1 జనార్దన్ రావు అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జోగి రమేష్ పేరు చెప్పి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తున్నటువంటి వాదన వినిపించనున్నారు. ముఖ్యంగా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయలేదు. నెల రోజుల కిందటే తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర సాక్షాత్తు బట్టబయలైంది. టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి తంబలపల్లి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి, ఆయన పిఏ రాజేష్, వీళ్ళు ముగ్గురు నకిలీ మద్యం ఫ్యాక్టరీ పెట్టి A1 జనార్దన్ రావు ఉన్నటువంటి టీడీపీ నాయకుడు, అదేవిధంగా కట్టా సురేంద్ర నాయుడు కూడా టీడీపీ నాయకుడు, వీళ్ళందరూ టీడీపీ నాయకులందరూ కలిసి తయారు చేసినటువంటి నకిలీ మద్యం బట్టబయలైంది. ఇబ్రహీంపట్నంలో భారీ డంపు, వేల బాటిల్ తయారు చేయడానికి అవసరమైనటువంటి నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఒక డంపే దొరికింది. ఆ డంపుని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జోగి రమేష్ని ఇప్పుడు ఈ నారావారి కల్తీ సారా అన్నటువంటి అంశాన్ని బట్టబయలు చేసినందుకు జోగి రమేష్ ఇందులో ఇరికించిన పరిస్థితి. ఆశ్చర్యంగా జనార్దన్ రావు అదే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి జోగి రమేష్ గతంలో ఎప్పుడో ఒక పెళ్లికి హాజరయ్యారని చెప్పి 8 ఏళ్ల కిందట ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇది విన్న వాళ్ళంతా కూడా విస్తుపోతున్న పరిస్థితి. వాస్తవానికి అయితే ఎన్నికల సమయంలోనే ఇదే జనార్దన్ రావు సమక్షంలో చంద్రబాబు జయచంద్రారెడ్డికి తంబలపల్లి టికెట్ బీఫామ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అది రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ. అదేవిధంగా ఇదే A1 జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదరావుని ఈ గత 16 నెలల్లో కలిశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కలిశారు, నాయకులను కలిశారు. టీడీపీ నాయకులందరితో కూడా జనార్దన్ రావుకి పూర్తి లావాదేవీలు జరిగినటువంటి సందర్భం. వాళ్ళెవ్వరిని అరెస్ట్ చేయలేదు. ఈ అంశాన్ని బయట పెట్టినందుకు ఎక్కడైతే ఎక్సైజ్ అధికారులు భారీ డంప్ గుర్తించారో, ఆ డంప్ గుర్తించిన తర్వాత దాన్ని నారావారి కల్తీ సారా ఎలా ప్రజల ప్రాణాలు తీస్తుందా అన్న అంశాన్ని జోగి రమేష్ విమర్శించినందుకు ఆ గొంతు నొక్కాలన్నట్టు ఉద్దేశంతో బీసీ నాయకుడైనటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ని ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు. తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయలేదు. ఈ కేసులో జయచంద్రారెడ్డి డ్రైవర్ స్వయంగా మా జయచంద్రారెడ్డి గారి వాహనంలోనే ఈ నకిలీ మద్యాన్ని మేము బెల్ట్ షాపులకి సరఫరా చేసాం, వైన్ షాపులకి సరఫరా చేసాం అన్న అంశాన్ని అంగీకరించినప్పటికీ కూడా ఆశ్చర్యంగా A1 జనార్దన్ రావు అరెస్ట్ అయినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ జోగి రమేష్ ప్రస్తావన లేదు, జోగి రమేష్ పేరు లేదు. అదేవిధంగా ఆ విదేశాల్లో ఉన్నప్పుడు A1 జనార్దన్ రావు వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎక్కడ జోగి రమేష్ ప్రస్తావన లేదు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఏ ఇతర నిందితులకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా జోగి రమేష్ పేరు లేదు. కేవలం ఎప్పుడైతే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారో ఆ మరుసటి రోజు నుండి జోగి రమేష్ పేరు ప్రస్తావనకి రావడం, ఒక వీడియో రిలీజ్ అయింది. పోలీసుల ఆధీనంలో ఉన్నప్పుడు ఆ వీడియో రికార్డ్ చేశారా లేకపోతే జనార్దన్ రావు వీడియో రికార్డ్ చేశారు, ఇప్పటికీ దానికి సంబంధించి నిర్ధారణ లేదు. సో తెలుగుదేశం పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నటువంటి A1 జనార్దన్ రావుని, ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళ టీడీపీ నేతలందరినీ వదిలేసి అది విమర్శ చేసినందుకు, ఒకే ప్రాంతంలో నివాసం ఉంటారంటూ దీనిపైన విమర్శలు చేసినందుకు జోగి రమేష్ అరెస్ట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి కాసేపట్లో జోగి రమేష్ను మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆ రిమాండ్ కోరుతున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఆ రిమాండ్ పైన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం, జోగి రమేష్ సంబంధించినటువంటి లీగల్ టీం వాదనలు వినిపించనుంది. వాదనలు వినిపించిన తర్వాత రిమాండ్ ఇస్తారా లేదా రిమాండ్ తిరస్కరిస్తారా అన్న అంశం ఇంకా న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు. దానికి సంబంధించి జోగి రమేష్ కుటుంబంలో జోగి రమేష్ని, అదేవిధంగా జోగి రమేష్ తమ్ముడు రాముని ఈ కేసులో అరెస్ట్ చేశారు. గతంలో జోగి రమేష్ కుమారుడు అయినటువంటి జోగి రాజీవ్ని కూడా ఈ కేసులో వేరే కేసులో అరెస్ట్ చేశారు. సో జోగి రమేష్ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం అనేది గత 16 నెలల్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు జోగి రమేష్ని ప్రవేశపెట్టున్నారు. మహేశ్వరి, సతీష్, జోగి రమేష్ కుమారుడు సాక్షి మీడియాతో మాట్లాడుతూ కూడా తన తండ్రిని బలవంతంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఒప్పుకోవాలి అనేసి ఒత్తిడి తెస్తున్నారు అనేసి మాట్లాడారు. అయితే విచారణలో పారదర్శకత లేదని అనుకోవాలా మనం ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే? సార్, ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైనప్పటి నుండి పూర్తి వక్ర మార్గంలో సాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగానే చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సిట్ వేసినా సరే ఆ సిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు అనుగుణంగా స్టేట్మెంట్స్ని బిల్డప్ చేస్తూ వస్తుంది. నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల మీద అరెస్టులు చేయడం తప్ప ఈ పోలీసులు ఏది కూడా స్పష్టమైన ఆధారాలు సమీకరించి ఒక కేసులో అరెస్ట్ చేసినటువంటి దాఖలా గడిచినటువంటి 16 నెలల్లో ఎక్కడ లేదు. గతంలో మనం చూసాం, లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కొందరిని నిందితుల్ని బెదిరించి తర్వాత వాళ్ళని ఆ లోబరుచుకొని వాళ్ళు అప్రూవర్లుగా మార్చి, ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టులోనే గతంలో ఐఆర్ఎస్ అధికారి అంటే వాసుదేవరెడ్డి 3 సార్లు హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. సో అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిట్ మళ్ళీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా A1 జనార్దన్ రావుని పూర్తిగా నిన్ను ఈ కేసులో పూర్తిగా ఇరికిస్తావు, నువ్వు ఖచ్చితంగా ఈ పేరు చెప్పాలన్నటువంటి అంశాన్ని బెదిరించి చేశారని ఇప్పటికే జోగి రమేష్ కూడా చెప్పారు. వాస్తవానికి కూడా A1 జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు జోగి రమేష్ పేరు చెప్పలేదు. ఆయన రిమాండ్ ఇచ్చినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ లేదు. ఈ కేసులో దాదాపుగా 11-12 మంది ఇప్పటివరకు అరెస్ట్ అయితే ఎవరి రిమాండ్ రిపోర్ట్లో కూడా జోగి రమేష్ పాత్రకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఈ కేసు నకిలీ మద్యం ఆ డంపులు బయటపడినప్పుడు మొలకల చెరువులో బయటపడినా, ఇబ్రహీంపట్నంలో బయటపడినా, ఈ 2 చోట్ల బయటపడిన సందర్భంలో సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులు వాళ్ళ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడ జోగి రమేష్ పేరు లేదు. వాళ్ళ ప్రాథమిక దర్యాప్తుల్లో ఎక్కడ కూడా జోగి రమేష్ పేరు లేదు. ఆ కేసుకు సంబంధించినటువంటి డంపులు వాస్తవానికి సీజ్ చేశారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వైన్ షాపులు, ఇప్పటివరకు సీజ్ అయినటువంటి అన్ని వైన్ షాపులు కూడా ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన సీజ్ అయిన తంబలపల్లిలో, అక్కడ మొలకల చెరువుల్లో సీజ్ అయినటువంటి ఆంధ్ర వైన్స్ కానీ, ఈ సప్లై జరిగినటువంటి రాక్ వైన్స్ కానీ, ఇటు భవానీపురంలో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం భవానీపురం ప్రాంతంలో సీజ్ అయినటువంటి ఏఎన్ఆర్ వైన్ షాప్ కానీ, అదేవిధంగా శ్రీనివాస వైన్స్ కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులవే. జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కట్టా సురేంద్ర నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. అందరికీ చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తులే. అయినప్పటికీ కూడా వీళ్ళెవ్వరికి పైన జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు, గిరిధర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, ఆయన పిఏని అరెస్ట్ చేయలేదు. జనార్దన్ రావుని మాత్రం ఒక వ్యూహాత్మకంగా అరెస్ట్ చూపించి జనార్దన్ రావుని రప్పించి జనార్దన్ రావుతో ఈ స్టేట్మెంట్ ఇప్పించి ఈ కేసుని పక్కదో పట్టిస్తున్నారన్న విషయం అయితే చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 15 నెలల కాలంలో పరవాడులో నకిలీ మద్యం బయటపడింది, కోనసీమ జిల్లాలో నకిలీ మద్యం బయటపడింది, ఏలూరు జిల్లాలో నకిలీ మద్యం బయటపడింది, నెల్లూరులో నకిలీ మద్యం బయటపడింది, వైఎస్ఆర్ జిల్లాలో నకిలీ మద్యం బయటపడింది, అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం బయటపడింది, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం బయటపడింది, మొలకల చెరువులో నకిలీ మద్యం బయటపడింది. ఇంత విస్తృతంగా నకిలీ మద్యం బట్టబయలవడం, విచ్చలు విడిగా బెల్ట్ షాపులు ఇప్పటికీ కూడా క్యూఆర్ కోడ్ అనేది స్కానింగ్ లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీని పూర్తిగా నకిలీ మద్యానికి అనువుగా మార్చిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వైన్ షాపుల్లో క్యూఆర్ కోడ్ని ఎత్తేసారు, బెల్ట్ షాపులు విస్తృతంగా పెట్టించారు, టైమింగ్స్ విపరీతంగా పెంచారు, ఇష్టానుసారంగా పెంచుకోవడానికి ప్రభుత్వ నియంత్రణ లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు మొత్తం మద్యం షాపులన్నింటినీ కూడా అప్పగించారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నకిలీ మద్యం అంశంలో ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైన నేపథ్యంలో దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నెట్టేందుకు జోగి రమేష్ని ఈ కేసుని తీసుకొచ్చారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారో ఆ మరుసటి రోజు నుండి జోగి రమేష్ చుట్టూ ఈ కేసు తిరుగుతున్నటువంటి పరిస్థితి. జనార్దన్ రావుతో సాన్నిహిత్యం ఉన్నటువంటి, లావాదేవీలు జరిపినటువంటి, వాట్సాప్ చాటింగ్లు జరిపినటువంటి, ఫోటోలు దిగినటువంటి ఆ టీడీపీ నాయకులు ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. కేవలం మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన తమ్ముడిని మాత్రమే ఈ కేసులో ఇరికించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతోంది, ఆందోళన వ్యక్తం చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇది కేవలం ఒక బీసీ నాయకుని కక్షగట్టి మరి
చంద్రబాబు తన ప్రభుత్వ వైఫల్యాన్ని, తన నకిలీ లిక్కర్, తన టీడీపీ నాయకుల నకిలీ మద్యం వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇటువంటి కేసులు, లీడర్ల పైన కేసులు పెడతారని మండిపడ్డారు. అదేవిధంగా సిబిఐ విచారణ కోరుతూ జోగి రమేష్ పిటిషన్ వేసినటువంటి 24 గంటలు కూడా కాకముందే సిట్ వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేసిందంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఈ కేసులో ఎలా ఉందన్న విషయం స్పష్టమవుతుంది. మహేశ్వరి, సతీష్, A1 జనార్దన్ రావుతో డైరెక్ట్గా లింక్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ని అరెస్ట్ చేశారు అనేసి అంటున్నారు. ఆ ఎమ్మెల్యే విషయం ఎందుకని ఇప్పటివరకు వెలుగులోకి తీసుకురావట్లేదు? సో దీనికి సంబంధించి మొదటి నుండి కూడా జోగి రమేష్ చాలా స్పష్టంగా వసంత కృష్ణ ప్రసాద్కి, అదేవిధంగా ఆయన బామ్మర్ది అయినటువంటి కోటేశ్వరరావుకి, జనార్దన్ రావుతో సంబంధాలు ఉన్నాయి. ఏఎన్ఆర్ అన్న ఆరోపణ చేస్తారు. వాళ్ళు అక్కడ ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా ఆరోపించారు. కానీ దానిపైన ఎటువంటి విచారణ జరపలేదు. అంతేకాదు, స్వయంగా వసంత కృష్ణ ప్రసాద్ కూడా జనార్దన్ రావు నాకు తెలుసు, జనార్దన్ రావు మా ఇంటికి వచ్చాడనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఏఎన్ఆర్ వైన్స్ని తీసేయమని అప్లికేషన్ పెట్టింది ఆ వసంత కృష్ణ ప్రసాదే. మళ్ళీ దాన్ని కొనసాగించేందుకు అవకాశం ఇచ్చింది కూడా వసంత కృష్ణ ప్రసాదే. ఇది ఆయన బామ్మర్ది ముడుపులు తీసుకొని చేశారని జోగి రమేష్ కూడా ఆరోపించారు. అయినప్పటికీ కూడా ఈ కోణంలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్రకి సంబంధించి ఎటువంటి విచారణ జరగడం లేదు. రెడ్ హ్యాండెడ్గా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో దొరికినా, నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలని టీడీపీ నాయకులు అని తెలిసినా జయచంద్ర రెడ్డి ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. ఇతర టీడీపీ నాయకులు ఎవరిని కూడా విచారించలేదు. కంప్లీట్గా ఈ కేసుని మొలకల చెరువు ఇష్యూని పక్కన పెట్టేసి ఇబ్రహీంపట్నం ఇష్యూని తెరపైకి తేవడం. ఆశ్చర్యం ఏంటంటే మొలకల చెరువులో నకిలీ మద్యం గుర్తించినందుకు అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారి హిమబిందు రెడ్డి పైన యాక్షన్ తీసుకున్నారు. కానీ మరి ఇక్కడ 2 వైన్ షాపులు సీజ్ చేశారు. 2 వైన్ షాప్ భారీ డంపులు బయటపడ్డాయి. ఇక్కడ మాత్రం ఎవరు ఎక్సైజ్ అధికారులపైన యాక్షన్ తీసుకోలేదు. ఆశ్చర్యంగా అదే ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు జోగి రమేష్ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం అనేది ఇంకా మరింత విడ్డూరం. బహుశా భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇటువంటి కేసుల విచారణ, ఇటువంటి కేసులు నమోదు ఉండదు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇంత వింత పోకడ్లు పోలీసుల విచారణలో, ఎక్సైజ్ పోలీసుల విచారణలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మహేశ్వరి, అయితే సతీష్, జోగి రమేష్ కానీ అలాగే జోగి రాము వీళ్ళను సంబంధించిన అనుచరులను కూడా స్వయంగా పోలీసులే బెదిరిస్తున్నారు అనేసి తెలుస్తోంది. ఎందుకనంటే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు సాక్ష్యం చెప్పాలి అనేసి కూడా పోలీసులు బెదిరిస్తున్నారనేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అండ్ ఇప్పటికే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో సాక్ష్యాధారాలు లేనటువంటి నేపథ్యంలో ఎక్సైజ్ పోలీసులు కానీ, పోలీస్ సిట్ అధికారులు కానీ ఈ సాక్ష్యాలు పుట్టించడం కోసం, సాక్ష్యాలు సృష్టించడం కోసం అందరినీ బెదిరిస్తున్నారని స్వయంగా జోగి రమేష్ కూడా నిన్న మొన్న చెప్పినటువంటి పరిస్థితి. ఈవెన్ A1 జనార్దన్ రావుని కూడా ఆయన కుటుంబ సభ్యుల్ని వేధించి, జనార్దన్ రావుని బెదిరించి, పిల్లల్ని బెదిరించి తన పేరు చెప్పించారనే అంశాన్ని కూడా జోగి రమేష్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ తిప్పడం కోసం, ఆ సాక్ష్యాలను సృష్టించడం కోసం ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా ఈరోజు ఉదయం నుండి మనం చూస్తాం. జోగి రమేష్ సతీమణిక ఇందాక ఆసుపత్రికి వచ్చినప్పుడు కన్నీటి పర్యంతమైన ఆయన కుమార్తె వచ్చారు, అదేవిధంగా ఆయన కొడుకులు వచ్చారు. కొడుకుల పైన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పైన పోలీసులు నియంత్రించేటువంటి ప్రయత్నం, తోపులాట జరిగింది, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో పూర్తిగా ఉక్కు పాదం మోపేటువంటి ధోరణిలోనే వ్యవహరిస్తున్న పరిస్థితి. కేసుకి సంబంధించి ఆశ్చర్యంగా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు అరెస్ట్ చేయలేదు. అత్యంత కీలకమైన వ్యక్తి, మొత్తం లిక్కర్ ఫ్యాక్టరీలు ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఆయన పిఏ రాజేష్ని అరెస్ట్ చేయలేదు. ఎవరి పేరు మీద అయితే వైన్ షాపులు ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇదంతా చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. సో ఇది రాజకీయ ప్రేరేపిత కేసు. ఈ కేసులో ఉన్నటువంటి టీడీపీ నేతలను కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ని కేసు పరిధిలోకి తీసుకొచ్చారనే విషయం మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత, ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ పైన జోగి రమేష్ లీగల్ టీం వాదనలు వినిపించింది. తర్వాత న్యాయమూర్తి రిమాండ్ ఇవ్వాలా, తిరస్కరించాలన్న అంశం పైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ సతీష్. మేము ఏం చేసాము
రైట్ జీజీహెచ్లో జోగి రమేష్ అలాగే జోగి రాముకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ వద్ద జడ్జి ముందు పోలీసులు జోగి రమేష్ను హాజరుపరిచారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు ఇదొక పరాకాష్ఠగా మనం భావించవచ్చు. మాజీ మంత్రి జోగి రమేష్ పైన అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసింది కూటమి సర్కార్. ఈరోజు ఉదయం నుంచి దాదాపు 12 గంటల పాటు ఎక్సైజ్ ఆఫీసులో విచారించారు జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు జరిగిన తర్వాత మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో జోగి రమేష్ను హాజరుపరిచారు పోలీసులు. ఉదయం నుంచి కూడా అంటే 12 గంటల పాటు విచారించారు. ఇప్పటి వరకు మనం చూసాం చాలా సందర్భాలలో ఇంత సమయం పాటు విచారించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే జోగి రమేష్ను ఉదయం నుంచి కూడా 8 గంటల సమయం నుంచి కూడా ఎక్సైజ్ ఆఫీస్లో విచారణ పేరుతోటి అక్కడ తనను ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా జోగి రమేష్ కుమారుడు కాసేపటి క్రితం మీడియాతో చెప్పారు. రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారు అనేసి నిరసిస్తూ వైసీపీ కార్యకర్తలు అలాగే జోగి రమేష్ అనుచరులు కూడా భారీ సంఖ్యలో జీజీహెచ్కు చేరుకున్నారు. పోలీసులకు కూటమి సర్కారుకు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేశారు. అయితే పోలీసుల మధ్య అలాగే అనుచరులు కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. పోలీసులు తమపైన దౌర్జన్యం చూపిస్తున్నారనేసి కూడా కార్యకర్తలు చెప్పారు. జోగి రమేష్, జోగిరాము వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వారిని మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్లో జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు.